ఫ్యూచర్ గవర్నమెంట్ అధికారులకి నా నమస్కారం. నేను మీ ప్రహ్లాద్ రెడ్డి, వరండా ఐఏఎస్ ఫ్యాకల్టీని. హిస్టరీ అంటే సబ్జెక్ట్ కాదు, మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాల గురించి తెలుసుకోవడం. మీ లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అయితే మీరు సరైన చోటికే వచ్చారు. వెల్కమ్ టు వరండా ఐఏఎస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్. మేజర్గా ఆర్ట్ అండ్ కల్చర్లో యాజ్ పార్ట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్ సెగ్మెంట్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. బికాజ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంది ఈ టాపిక్ మీద. ఈ టాపిక్ వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్ట్స్. అసలు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఏంటి? ఫస్ట్ మన బ్రెయిన్లో వచ్చేది పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ద రిథమ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అంట. అసలు పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఏదైనా ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్ మన ఇండియన్ కల్చర్ని ఎలా తెలుపుతుంది? అసలు పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే ఏంటి? ఫస్ట్ మనం దాని మీద అది తెలుసుకోవాలి. మనం పర్ఫార్మింగ్ అంటే ఏంటి అసలు క్లారిటీ కోసం. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు, డ్యాన్స్ కనుక డ్యాన్స్ చేస్తుంటే దాన్ని ఏమంటారు? డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటారు కదా. అలానే ఏదైనా సరే డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా సరే ఒకటి పర్ఫామ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటారనమాట. ఇదిగోండి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్. ఒక ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, నీకు ఏమని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు చూడు, దట్ కంబైన్స్. ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఐదర్ ఇట్ మైట్ బి ఏ మ్యూజిక్, డ్యాన్స్. ఇప్పుడు సపోజ్ ఒక మూవీ ఉంది, ఇట్ ఈస్ ఆల్సో ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. దాంట్లో ఏముంటుంది నీకు? మూవీలో డ్యాన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, అన్నీ మిక్స్ అయి ఉంటాయి. చూడండి, మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ కలిపితే ఇవన్నీ ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏమి చెప్తున్నాయి మనకు? ఎప్పటి నుంచో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇండియాలో వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. డ్యాన్స్ కానీ ఇవన్నీ ఆ టైంలో మనకి ఏం రిఫ్లెక్ట్ అయితే అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆర్ట్స్, కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, డ్యాన్స్ ఫామ్స్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయంటే వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దట్? అప్పట్లో మన కల్చర్ అలా ఉండేదంట అని మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? అలాగే ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వల్ల మనకు అది తెలుస్తుంది. ఓకే, ఆ కల్చర్ ఎలా ఉంది, అందుకే ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్తో మనకు కల్చర్ లింక్ చేశారు. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇన్ ఇండియాలో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏవేవి? భరతనాట్యం, కథక్, ఇవన్నీ క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, మ్యూజిక్, థియేటర్స్, ఇవన్నీ అనమాట. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, అసలు పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి మూలం ఏంటి? మీన్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? అసలు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేశారు? అబౌట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వేర్ హ్యాస్ బీన్ మెన్షన్. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురించి మెన్షన్ చేసిన బుక్ వచ్చేసి నాట్యశాస్త్ర. బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటి? నాట్యశాస్త్ర, ఓన్లీ బుక్. ఈ నాట్యశాస్త్ర ఎవరు రాశారు? భరత ముని అనే ఆయన రాశాడు. నాట్యశాస్త్ర రిటర్న్డ్ బై భరత ముని. ఈ బుక్ని 5th వేద అంటారంట. ఎందుకు 5th వేద అంటారంటే, 4 వేదాస్ ఉన్నాయి కదా మనకు యాక్చువల్గా, ఋగ్వేద, సామవేద, అథర్వణ వేద, యజుర్వేద. ఈ 4 వేదాస్కి లో ఉన్న పర్ఫార్మింగ్ ఆర్ట్స్ని తీసుకొచ్చి బయటికి ఒక కంపైలేషన్ తయారు చేశాడు అనమాట ఈ 4 వేదాస్లోంచి. అందుకే దీన్ని 5th వేద అంటారు. ఏమంటారు? కంపైల్డ్ ఫ్రమ్ ఆల్ ద 4 వేదాస్. పైన ఉన్న 4 వేదాస్ నుంచి తీసుకొచ్చి కంపైల్ చేసి రాసిన దాన్ని, కాబట్టే దీన్ని మనం 5th వేద అని అంటాం. ఓకే, ఈ నాట్యశాస్త్రలో ఈ నాట్యశాస్త్ర అనే బుక్ డ్యాన్స్ గురించి చెప్తుంది, డ్రామా గురించి చెప్తుంది, మ్యూజిక్ గురించి, స్టేజ్ క్రాఫ్ట్ అంటే స్టేజ్ మీద ఎలా పర్ఫామ్ చేయాలా, ప్రతి ఒక్కటి, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలా, ఆడియన్స్ని ఎలా ఎంజాయ్ చేయాలా, ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? ఈ నాట్యశాస్త్ర బుక్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ బుక్ లేకుంటే మనకు నాట్యము ఇవన్నీ దాని గురించి అసలు తెలిసేది కాదు. ఈ నాట్యశాస్త్ర బుక్లో ఇంకొకటి ఏం మెన్షన్ చేశారంటే, ఏదైనా సరే ఒక ఆర్ట్ కానీ ఏదైనా పర్ఫామ్ చేయాలనుకోండి, డ్యాన్స్ కానీ ఏదైనా సరే, మీరు ఎప్పుడైనా ఈ నవరసాస్ అని ఉంటాయి, తెలుసా మీకు? నవరసాలు అంటే 9 ఎమోషన్స్ అనమాట. 9 ఎమోషన్స్ అంటే ఇప్పుడు నీకు దెబ్బ తగిలినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తావు, నీకు ఏడుపు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది నీ ఎక్స్ప్రెషన్. ఒకసారి మీరు కావాలంటే గో అండ్ వాచ్ బ్రహ్మానందం గారు వీడియో ఆన్ నవరసాస్. ఒక 1 minute అన్ని రసాలు చూపించేస్తాడు. ఓకేనా? వీడియో ఉంటుంది చిన్నది, 1 minute షార్ట్ వీడియో. అవి ఏ రసాలో చూద్దాం, ఏ నవరసాలో చూద్దాం. ఫస్ట్ శృంగార అంటే లవ్ ఆర్ బ్యూటీ గురించి మెన్షన్ చెప్తుంది అనమాట, శృంగార రసం. తర్వాత హాస్యం అంటే ఇట్స్ ఏ హ్యూమర్ ఆర్ కామెడీ గురించి మెన్షన్ చేస్తుంది.
ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా నువ్వు ఎక్స్ప్రెషన్ చేయాలి. ఎలా పడితే అలా ఉండకూడదు కదా. ఎవరైనా చనిపోతే అడిపోయి నవ్వుతే ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. సేమ్ అలానే ఇప్పుడు అక్కడ కామెడీ ఉందనుకో, కామెడీగా ఆ ఎక్స్ప్రెషన్ కామెడీ ఎక్స్ప్రెషన్ ఉండాలి. కామెడీ ఉన్నప్పుడు నువ్వు సీరియస్గా నవ్వకుండా ఉంటే అది అనమాట. ఒక్కొక్క చోట ఎక్కడ ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సిందంటే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలనేది నేర్చుకోవాలి ఫస్ట్. అవన్నీ ఇక్కడ నుంచే వచ్చినాయి చూడండి. తర్వాత కరుణ. ప్రతి ఒక్కరు మనం కూడా మన రియల్ లైఫ్లో యూజ్ అవుతాయి ఇవన్నీ. కరుణ అంటే ఏంటి? సపోజ్ ఒక బెగ్గర్ని చూసినా, ఒక చాలా బీద వాళ్ళని చూస్తే మనకు తెలియకుండా ఒక కంపాషన్, జాలి కలుగుతుంది వాళ్ళ మీద, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనిపిస్తుంది అన్నమాట కరుణ. తర్వాత రౌద్ర అంటే యాంగర్, కోపము. తర్వాత వీర అంటే హీరోయిజం, కరేజ్, ధైర్యంగా పోవడం ముందుకు. భయానక అంటే టెర్రర్, భయపెట్టడం అసలు అవతల వాళ్ళను. దాని తర్వాత బీభత్స అంటే హేట్ చేయడం, అవతల వాళ్ళని నచ్చకుంటే మనం విపరీతంగా హేట్ చేస్తాం కదా, అలా హేట్ చేయడం అనమాట. హేట్ చేయాలి అంటే అర్థమవుతుందా? మీరు మాత్రం హేట్ చేయకండి. అవతల వాళ్ళు ఎలా ఉన్నా కానీ హేట్ చేయకండి, అది మీ బ్రెయిన్ని నాశనం చేస్తుంది. హేట్ మాత్రం చేయకండి, అవతల వాళ్ళు హేట్ చేసుకొని. ఓకే, లెట్ దెమ్ హేట్. తర్వాత చూడండి అద్భుత అంటే అద్భుతం కలిగినప్పుడు వండర్ అనమాట అద్భుతం అంటే. తర్వాత శాంత అంటే పీస్ఫుల్గా ఉండడం. నాట్ లైక్ కిమ్ జాన్ ఉన్ ఎంత పీస్గా ఉంటాడో చూడండి, కానీ ఆయనను టచ్ చేస్తే ఇది వస్తుంది బయటికి, భయానక చూపిస్తాడు. నార్త్ కొరియన్ కింగ్ తెలుసు కదా. ఓకే, ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చామంటే డ్యాన్స్లోకి వచ్చినాం, డ్యాన్స్ ఫామ్స్లోకి వచ్చాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్. మన ఇండియాలో సంగీత నాటక్ అకాడమీ అనే ఒక అకాడమీ ఉంటుంది. ఈ అకాడమీ ఏం చేస్తుందంటే క్లాసికల్ డ్యాన్స్ని డిక్లేర్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అలాగా ఎన్ని రికగ్నైజ్ చేసిందంటే, ఎన్ని క్లాసికల్ డ్యాన్సెస్ని రికగ్నైజ్ చేసిందంటే ఇప్పటి వరకు 8 క్లాసికల్ డ్యాన్సెస్ని రికగ్నైజ్ చేసింది. ఈ 8 కూడా మీరు బ్రెయిన్లో పెట్టుకోవాలా. ఎప్పుడైనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ 8 క్లాసికల్ లాంగ్వేజెస్ విచ్ హాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ద సంగీత్ నాటక్ అకాడమీ అంటారు. అప్పుడు మీరు చూసుకోవాలి క్లారిటీగా. కొంచెం ఫాస్ట్ వెళ్తున్నామా? కొంచెం ఫాస్ట్ వెళ్తుంటే కింద కామెంట్ చేయండి స్లో సార్ అని. ఓకే, నెక్స్ట్ ఈ 8 ఏవేవో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫాస్ట్ వెళ్తున్నాను, నెక్స్ట్ కూడా అదే రిపీట్ అవుతుంది అనమాట. ఈ 8 ఫస్ట్ భరతనాట్యం వచ్చేసి తమిళనాడుకి సంబంధించిన డ్యాన్స్ అనమాట. తర్వాత మణిపూరికి సంబంధించిన డ్యాన్స్ ఫామ్. కథక్ నార్త్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ యూపీకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అనమాట. తర్వాత మోహిని అట్టం కేరళకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్. తర్వాత కూచిపూడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ కూడా. కథకలి కేరళకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్. ఒడిస్సాకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్. తర్వాత సత్రియా అస్సాంకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అనమాట. ఈ సత్రియా అనేది 2000లో రికగ్నైజ్ చేసింది ఎవరు? సంగీత్ నాటక్ అకాడమీ. మిగతావన్నీ బ్యాక్లోనే చాలా రోజులైంది రికగ్నైజ్ చేసి, బట్ సత్రియా అనేది 2000 ఇయర్లో డిక్లేర్ చేశారు. రీసెంట్లీ యాడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ సంగీత్ నాటక్ అకాడమీ క్లాసికల్ డ్యాన్స్. ఓకేనా, రీసెంట్గా యాడ్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇప్పుడు అక్కడి వరకు జస్ట్ ఏ స్టేట్ వచ్చింది అవి నేర్చుకున్నారనుకో, జస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారంటే జస్ట్ ఒక బ్రీఫ్ ఏ స్టేట్ ఎగ్జామ్స్ ప్లస్ ఇంకొకటి ఏంటి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అక్కడి వరకు అయిపోద్ది. బట్ ఇవి కూడా నేర్చుకుంటే ఒక్కొక్క డ్యాన్స్ ఫామ్లో ఏమేమి ఉన్నాయి, దేని గురించి మెన్షన్ చేశారు, ఎలా చేస్తారో డ్యాన్స్, ఫాస్ట్ మూమెంట్సా స్లో మూమెంట్సా అనేది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. కొంచెం డెప్త్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే భరతనాట్యం ఫస్ట్. ఎందుకంత వీడియో లెంత్ అయినా డెప్త్ ఎందుకు చెప్తానంటే ఒకసారి నేర్చుకోవాలి, మళ్ళీ ఇంకొక వీడియో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే చదువుకోండి. ఫస్ట్ భరతనాట్యం అనేది ఏ స్టేట్కి సంబంధించి అని చెప్పినా తమిళనాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది, భరతనాట్యం తమిళనాడు. దాని తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ఇండియా. ఓకే, తర్వాత ఒరిజినేటెడ్ ఇన్ దేవదాసి ట్రెడిషన్. ఈ భరతనాట్యం అనేది ఒక సాంప్రదాయం నుంచి ఎవాల్వ్ అయిందనమాట. ఆ సాంప్రదాయం ఏంటంటే దేవదాసి ట్రెడిషన్. మన ఇండియాలో దేవదాసి అనేది ఒక సిస్టమ్ ఉండేది అనమాట, దేవదాసి సిస్టమ్. ఈ దేవదాసి సిస్టమ్ అంటే ఏంటంటే ఉమెన్స్ని కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద టెంపుల్ అనమాట. కొంతమంది ఈ దేవదాసిస్ అనేవాళ్ళు ఈ ఉమెన్స్ ఇంకా వాళ్ళకి పెళ్ళి లేదు ఏం లేదనమాట. వాళ్ళు కంప్లీట్లీ దేంతో ఎక్కడ ఉండాలి, వాళ్ళు టెంపుల్లోనే ఉండాలన్నమాట. మొత్తం అవే చూసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా గుర్తుకు రావాలంటే దేవదాసి సిస్టమ్, మన శ్యామ్ సింగరాయ మూవీ చూడండి.
సాయి పల్లవి టెంపుల్లో ఉంటుంది చూసినావా, అదే దేవదాసి సిస్టమ్. ఓకేనా. ఇటువంటి దేవదాసి సాయి పల్లవి డ్యాన్స్ చేస్తారు చూసినారా, కాకపోతే అది వెస్ట్ బెంగాల్కి సంబంధించి, బట్ ఇక్కడ తమిళనాడుకి సంబంధించిన భరతనాట్యంతో లింక్ ఉండేది. బట్ ద కాన్సెప్ట్ ఈజ్ సిమిలర్, టెంపుల్కి అటాచ్ అయి ఉండడమే. ఇక్కడ టెంపుల్కి అటాచ్ అయిపోయినారా, అక్కడి నుంచి వాళ్ళు ఆ టెంపుల్కి అటాచ్ అయిపోయిన తర్వాత, టెంపుల్కి డెడికేట్ చేసిన తర్వాత వాళ్ళు డ్యాన్సెస్ చేసేవాళ్ళు. ఆ డ్యాన్స్ ఫామ్ నుంచి పుట్టిందే ఈ భరతనాట్యం అనమాట. ఓకేనా. దీన్ని పాపులరైజ్ చేసింది 20th సెంచరీలో ఎవరంటే రుక్మిణీదేవి అరుందలే. గుర్తుపెట్టుకోండి, రుక్మిణీదేవి అరుందలే. దాని తర్వాత ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ పడితే క్వశ్చన్ ఇక్కడనే పడాలి భరతనాట్యం మీద. నెక్స్ట్ పడితే ఏపీ వాళ్ళకైతే ఇక్కడ పడుతుంది, తెలంగాణ ఏపీ వాళ్ళకు. ఇదేంటి, కూచిపూడి. కూచిపూడి అనేది ఏ స్టేట్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్. ఇక్కడ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కూచిపూడి అనే విలేజ్లో స్టార్ట్ అయింది. అది కూడా మేల్స్ పర్ఫామ్ చేసేవాళ్ళు, నాట్ ఫీమేల్స్. ఓకేనా. ఇప్పుడు మొత్తం మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు పర్ఫామ్ చేస్తున్నారు, కానీ కూచిపూడి అనే ఒక విలేజ్లో, కృష్ణా డిస్టిక్లో ఉంటుంది, ఆ విలేజ్లో ఈ డ్యాన్స్ ఫామ్ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఈ డ్యాన్స్ ఫామ్లో బోత్ డ్యాన్స్ ఉంటుంది, డ్రామా కూడా ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటి, ఈ డ్యాన్స్ ఫామ్లో ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే తరంగం అని ఉంటుంది డ్యాన్స్ ఫామ్. ఒక స్టెప్ ఉంటుంది అన్న, తరంగం అనే ఒక స్టైల్ ఆఫ్ డ్యాన్స్ అనమాట. ఏంటంటే మీరు బ్రాస్ ప్లేట్ ఉంటుంది చూసినావా, బ్రాస్ ప్లేట్, ఆ బ్రాస్ ప్లేట్ మీద ప్లేట్ మీదనే కాళ్ళు పెట్టి భూమి మీద పెట్టకుండా బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేయడం అనమాట. దాన్నే తరంగం డ్యాన్స్ ఫామ్ అంటారు. అది దేనికి సంబంధించింది, కూచిపూడికి సంబంధించింది. ఓకేనా. తరంగం డ్యాన్స్ అంటే బ్రాస్ ప్లేట్ మీద డ్యాన్స్ చేయడం. దాని తర్వాత ఇదో చెప్పాను కదా, ఒరిజినల్గా ఎవరు పర్ఫామ్ చేసేవాళ్ళు, బ్రాహ్మిన్ మెన్స్ పర్ఫామ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు బోత్ జెండర్స్ పర్ఫామ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసాం కథక్ వచ్చేసి నార్త్ ఇండియా ఆర్ మేజర్ పార్ట్స్ ఆఫ్ ద యూపీ, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అనమాట. ఇది ఎక్కడి నుంచి డిరైవ్ అయిందంటే కథ అనే స్టోరీ నుంచి డిరైవ్డ్ ఫ్రమ్ ద కథ ఆర్ స్టోరీస్ నుంచి వచ్చిన డ్యాన్స్ ఫామ్ అనమాట. వ్యాండరింగ్ స్టోరీ టెల్లర్స్. వ్యాండరర్స్ అంటే ఎవరంటే ఒక ప్లేస్లో స్టేబుల్గా ఉండరు వాళ్ళు, ఒక చోటు నుంచి ఒక చోటుకి ఇంకొక చోటుకి మారుతూ ఉండే వాళ్ళను ఎలా మారుతూ ఉండి అక్కడ పోయి స్టోరీ చెప్పేవాళ్ళు. ఇంకొక చోటుకి వెళ్ళి స్టోరీస్, వాళ్ళ జీవన శైలి అదనమాట. అక్కడ నుంచి ఎవాల్వ్ అయిందనమాట ఇది. బట్ ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ఈ బ్లెండ్ అనమాట, హిందూ అండ్ ఇస్లామిక్ ట్రెడిషన్ ఈ కథక్ అనే డ్యాన్స్ ఫామ్లో మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఓకేనా. మొఘల్ రూలర్స్ ఉన్నారు కదా, ముస్లిం రూలర్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఇస్లామిక్ రూలర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ కథక్లో ఫాస్ట్ ఫుట్ వర్క్ ఉంటుంది, ఫాస్ట్గా వేస్తారంట డ్యాన్స్. తర్వాత స్పిన్నింగ్, సరదా తిరుగుతూ ఉంటారంట, చక్కెర కొడతారు ఫాస్ట్గా. అది ఈ డ్యాన్స్ ఫామ్ యొక్క సిగ్నిఫికెన్స్. ఒకసారి ఇవేం చేయాలంటే మీరు చదివేటప్పుడు భరతనాట్యం అని సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేసి భరతనాట్యం ఎలా చేస్తున్నారో చూడండి. జస్ట్ 1 నిమిషం చూడండి అంతే, షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా. తర్వాత సేమ్ అంతే, కథక్ అట్లే చూడండి, ఒడిస్సా అట్లే చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది, బ్రెయిన్లో వెళ్ళిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఒడిస్సీ వచ్చేసి ఒడిస్సాకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్. ఇక్కడ ఒడిస్సాకి వన్ ఆఫ్ ద అమాంగ్ ద ఓల్డెస్ట్ కాదు. తర్వాత ఎవిడెన్స్ ఫ్రమ్ ఈ డ్యాన్స్ ఫామ్ గురించి ఎక్కడ మెన్షన్ చేశారంటే ఉదయగిరి కందగిరి కేవ్స్లో మెన్షన్ చేశారు. ఉదయగిరి కందగిరి కేవ్స్లో మెన్షన్ చేశారు. దాని తర్వాత ఈ డ్యాన్స్ ఫామ్లో త్రిభంగ అనే ఒక పొజిషన్ ఉంటుంది అనమాట. వాళ్ళు వేసే డ్యాన్స్లో త్రిభంగ అంటే త్రిబుల్ బెండ్ అనమాట, బాడీని త్రీ పార్ట్స్లో బెండ్ చేయడం అనమాట. ఆ త్రిభంగ పొజిషన్ డ్యాన్స్ ఫామ్ దీనికి సిగ్నిఫికెన్స్. తర్వాత లార్డ్ జగన్నాథ, పూరి జగన్నాథ్ ఉన్నాడు కదా, దానికి సంబంధించిన ఆయన గురించి ఈ ఒడిస్సీ డ్యాన్స్లో బాగా డిస్క్రైబ్ చేశారనమాట. అదే ఆయనకి డెడికేట్ చేయడం అనుకోండి, ఇన్ ద సింపుల్ సెన్స్, అసోసియేటెడ్. దాని తర్వాత దీన్ని బాగా రివైవ్ చేసింది, అంటే అప్పుడు ఎండ్ అయిపోతుంది అనమాట, కొంచెం అంతరించిపోయే స్టేజ్లో బాగా రివైవ్ చేశారు. ఎవరు రివైవ్ చేశారంటే ఇదిగోండి, కేలు చరణ్ మొహాపాత్ర అనే పర్సన్ ఇప్పుడు 20th సెంచరీలో. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మణిపూరి అనేది ఏ స్టేట్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్, మణిపూర్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్. ఇంకొకటి వచ్చేసి వైష్ణవ ట్రెడిషన్కి సంబంధించింది. దేనికి సంబంధించింది, వైష్ణవిజానికి సంబంధించిన ఇదనమాట. తర్వాత సాఫ్ట్, సర్క్యులర్, లిరికల్ మూమెంట్స్, ఫాస్ట్గా ఉండేది, నో షార్ప్ మూమెంట్స్. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు, షార్ప్గా డ్యాన్స్ చేస్తారు కదా, అలా కాదు, స్లోగా సింపుల్గా అలా వేసే డ్యాన్స్ ఫామ్ అనమాట. లైక్ ఫేమస్ ఫర్ ఈ మణిపూరి డ్యాన్స్ దేనికి ఫేమస్ అంటే మేజర్గా రస్ లీలా, రాధా అండ్ కృష్ణ లవ్ గురించి
ఈ మణిపూరి డ్యాన్స్లో బాగా పోర్ట్రే చేస్తారనమాట. నెక్స్ట్ దీన్ని యాక్చువల్గా ఇది ట్రైబల్ రీజన్స్లో ఉండే దాన్ని మెయిన్ ల్యాండ్లోకి తీసుకొచ్చింది ఎవరంటే ఫేమస్ పర్సనాలిటీ రవీంద్రనాథ్ ఠాగూర్ అనే పర్సన్. ఓకే, ఈయన తెలియదా రవీంద్రనాథ్ ఠాగూర్? ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ డ్యాన్స్ ఫామ్ వచ్చేసి కథకళి. కథకళి ఏ స్టేట్కి సంబంధించింది? కేరళకు సంబంధించింది. ప్లస్ ఈ కథకళి డ్యాన్స్ ఫాము డ్యాన్స్ ప్లస్ డ్రామా ఉంటుంది. ప్లస్ ఇది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఈ డ్యాన్స్లో మాస్టర్ కావాలంటే ఇయర్స్ పడుతుందంట, మినిమం చాలా ఇయర్స్ పడుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ డ్యాన్స్ ఫామ్ ఈ డ్యాన్స్ ఫామ్లో ఫేమస్ థింగ్ ఏంటంటే చుట్టి, CHUTTI. ఈ చుట్టి అంటే ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, చుట్టి అంటే ఏం లేదు, ఫేస్ మేకప్ విత్ ద పేస్ట్. ఫేస్ని మేకప్ చేస్తారనమాట. ఇప్పుడు మన వాళ్ళు మేకప్ వేసుకుంటారు కదా, అలాగా కాకపోతే ఒక పేస్ట్తో మేకప్ చేసుకుంటారు వాళ్ళు. ఏ పేస్ట్? ఒకవేళ ఆ కలర్ కోడ్స్ ఉంటాయి, ఒకవేళ ఆ పేస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్తో పేస్ట్ చేశారనుకో, హీఈస్ అనే హీరో. అదే రెడ్ కలర్తో పేస్ట్ చేసుకున్నాడు అనుకో, రెడ్ కలర్ ఫేస్తో, రెడ్ కలర్ క్రీమ్తో, ఆయన విలన్. అదే బ్లాక్ కలర్ అంటే డెమాన్, రాక్షసి అనమాట, రాక్షసుడు. స్టోరీస్ మేజర్గా ఏ స్టోరీస్ గురించి ఉంటుందంటే రామాయణ, మహాభారత, పురాణాస్ గురించి ఉంటుంది. ఓకే, ఈ డ్యాన్స్ ఫామ్ ఇంకొకటి ఏంటంటే యూజెస్ ఆల్ నవరసాస్. ఇందాక ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూపించాను కదా, 9 ఉంటాయని చెప్పేసి ఈ డ్యాన్స్ ఫామ్లో 9 రకాల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ మోహిని అట్టం. ఈ మోహిని అట్టం కూడా ఏ స్టేట్కి సంబంధించింది? కేరళకు సంబంధించింది. ప్లస్ ఇక్కడ చూడండి, డ్యాన్స్ ఆఫ్ మోహిని. ఆమె వచ్చేసి డివైన్ ఉమెన్ అనమాట. ఆమె వేసే డ్యాన్స్ని మోహిని అట్టం పిలుస్తారు. ఇది ఏ స్టేట్కి సంబంధించింది? కేరళకు సంబంధించింది. ఓకేనా, ఇది సోలో పర్ఫార్మెన్స్. ఎవరు పర్ఫామ్ చేస్తారు? సోలో ఉమెన్ ఆర్ అదే ఫెమినైన్ అంటే ఏంది? ఉమెన్ అని అర్థం కదా, ఫెమినైన్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎట్లుంటుందంటే డ్యాన్స్ గ్రేస్ఫుల్గా ఉంటుంది అనమాట. స్వేయింగ్ మూమెంట్స్ స్లోగా గ్రేస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి వైట్ గోల్డ్ శారీ, వైట్ కలర్ శారీ, వైట్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది చూసినా, ఆ శారీ వేసుకుంటారు అనమాట. దీన్ని రివైవ్ చేసింది వచ్చేసి నారాయణ మీనన్ అనే పర్సన్. దీన్ని బాగా అంతరించిపోతున్న స్టేజ్లో ఉండి బాగా ప్రోత్సహించింది నారాయణ మీనన్ అనే పర్సన్. తర్వాత ఇందాక చెప్పాను కదా, లాస్ట్లో సంగీత నాటక అకాడమీ 2000లో రికగ్నైజ్ చేసిందని దేన్ని? సత్రియ. అది ఎప్పుడు ఏ స్టేట్కి సంబంధించింది? అస్సాంకి సంబంధించింది. యంగెస్ట్ రికగ్నేషన్. తర్వాత 15th సెంచరీలో దాన్ని క్రియేట్ చేసింది ఎవరంట? ఇక్కడి వరకు రివైవ్, కానీ దీన్ని 15th సెంచరీలో క్రియేట్ చేశారు ఈ డ్యాన్స్ని. సత్రియ అనే డ్యాన్స్ని ఎవరు? శంకర్ దేవా, శ్రీమంత శంకర్ దేవా. పేరు గుర్తుపెట్టుకోండి, అడిగాడు యూపీఎస్లో. దాని తర్వాత బేస్డ్ ఆన్, ఇది వైష్ణవ ఫిలాసఫీకి సంబంధించింది. ఓకే, దీంట్లో బోత్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బోత్ జెండర్స్, మెయిల్ ఫీమేల్ ఇద్దరు పర్ఫామ్ చేస్తారనమాట సత్రియాలో. నెక్స్ట్ మ్యూజిక్. నెక్స్ట్ ఎక్కడికి వస్తున్నాం మనం? మ్యూజిక్లో కూడా టైప్స్ ఉంటాయన్నమాట. మ్యూజిక్లో టైప్స్ ఎలా ఉంటాయంటే చూడండి, మ్యూజిక్ అనేది ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మ్యూజిక్. మ్యూజిక్ స్టార్ట్ అయింది సామవేద నుంచి అని చెప్పానా? సామవేద నుంచి తీసుకొచ్చే మన నాట్యశాస్త్రంలో పెట్టింటారు. ఓకేనా, ఎందుకు అవన్నీ 4 దాంట్లోనే తీసుకొచ్చి కంపైల్ చేశారు కదా. ఇక్కడ ఫస్ట్ ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయిందంటే ఏం చెప్పాలి మీరు? సామవేద నుంచి. సామవేద అంటే మ్యూజిక్ కదా, మనకు తెలుసు కదా, మెలోడీస్ అండ్ మ్యూజిక్, అక్కడ నుంచి ఎవాల్వ్ అయింది. ఇక్కడ మనకు ఒక డిఫరెన్స్ ఉందన్నమాట. నార్త్ ఇండియన్ మ్యూజిక్, సౌత్ ఇండియన్ మ్యూజిక్ అనే ఒక డిఫరెన్స్ ఉంటుంది. నార్త్ ఇండియన్ మ్యూజిక్స్ని ఏమంటారంటే హిందుస్థానీ మ్యూజిక్ అంటారు. నార్త్ ఇండియన్ మ్యూజిక్ని ఏమంటారు? హిందుస్థానీ మ్యూజిక్ అంటారు. అదే సౌత్ ఇండియన్ మ్యూజిక్ని ఏమంటారంటే కర్ణాటిక్ ఆర్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ అంటారు. కర్ణాటిక్ రీజన్కి సంబంధించింది ఆర్ సౌత్ ఇండియన్ రీజన్కి సంబంధించింది అని అర్థం. ఓకే, హిందుస్థానీ మ్యూజిక్ అంటే ఏ రీజన్స్లో? నార్త్ ఇండియాలో, వెస్ట్ ఇండియాలో, ఈస్ట్ ఇండియాలో వాళ్ళు అందరు పడతారు. కానీ ఇది కర్ణాటిక్ మ్యూజిక్ వచ్చేసి సౌత్ ఇండియాకి సంబంధించింది. సౌత్ ఇండియాలో ఏ స్టేట్స్ అనమాట? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ. దీని తర్వాత ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్. ప్యూర్లీ ఇండియనా ఆర్ ప్యూర్లీ నేటివా, ఇక్కడనేనా, లేదంటే వేరే వాళ్ళ ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా అంటే హిందుస్థానీ మ్యూజిక్లో మీన్స్ నార్త్ ఇండియన్ మ్యూజిక్లో దెర్ ఈజ్ ఎ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ పర్షియన్ ఆర్ మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. ఓకేనా, ఏ దాంట్లో? హిందుస్థానీ మ్యూజిక్లో. బట్ ఇక్కడ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, చాలా తక్కువ, ఉన్నా కూడా చాలా తక్కువ అనమాట. మీన్స్
ఇట్ ఈస్ ప్యూర్లీ నేటివ్ టు ద ఇండియా. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి వోకల్స్, ఇదంతా అవసరం లేదు, వదిలిపెట్టే మళ్ళీ చూసుకుందాం. ఇక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు అని క్వశ్చన్ అడుగుతారు అనమాట. హిందుస్థానీ మ్యూజిక్లో ఏవేవి వాడతారు? ఇప్పుడు సపోజ్ వయలిన్ అట్లాంటివి అనమాట. హిందుస్థానీ మ్యూజిక్లో ఏవి వాడతారంట? సితార్, తబలా, సారంగి, ఇది గుర్తుపెట్టుకోండి, సారంగి ఇంపార్టెంట్. ఇట్లాంటివే క్వశ్చన్లు అడుగుతాడు. సరోద్, తర్వాత బన్సురి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారనమాట. ఇవి ఎట్లుంటాయి ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, ఇమేజెస్ చూడండి. ఓకేనా. నెక్స్ట్, ఈ హిందుస్థానీ మ్యూజిక్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హిందుస్థానీ మ్యూజిక్లో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు అంటే, హిందుస్థానీ మ్యూజిక్ని బాగా ఎంకరేజ్ చేయడం కానీ ఎవరు బాగా పాడేవాళ్ళు అంటే తాన్సేన్ అండ్ అమీర్ ఖుస్రో. దీస్ 2 people ఆర్ ద ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ ద హిందుస్థానీ మ్యూజిక్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వస్తాం. కర్ణాటిక్ మ్యూజిక్ మనకు తెలుసు, సౌత్ ఇండియాకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తర్వాత ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారంటే చూడండి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారంట? వీణ, మృదంగం, గొట్టు వాయిద్యం, తర్వాత గాతం, ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారనమాట. దాని తర్వాత ఇక్కడ వెరీ 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 ఎందుకు ఇన్ని స్టార్లు వేస్తున్నా అంటే ఇంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్? ఈ పర్సన్స్, దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. ఏమంటారు? ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అంటారు. ఈ ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అంటే ముగ్గురు గ్రేట్ పర్సనాలిటీస్ ఎవరైతే కర్ణాటిక్ మ్యూజిక్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా రివైవ్ చేశారు, బాగా ప్రోత్సహించారంటే వాళ్ళు ఎవరు? త్యాగరాజ శెట్టి, దీక్షితర్, దాని తర్వాత శ్యామ శాస్త్రి. త్యాగరాజ, దీక్షిత, శ్యామ శాస్త్రి, బాగా గుర్తుపెట్టుకోండి ఇవి. అక్కడ వచ్చేసి అమీర్ ఖుస్రో, తాన్సేన్, హిందుస్థానీ మ్యూజిక్. నెక్స్ట్, ఇప్పటివరకు మ్యూజిక్ అయిపోయింది. మ్యూజిక్ తర్వాత థియేటర్ అంటే ఏంటి లేదండి, ఓపెన్ స్పేస్లో డ్యాన్సెస్ కానీ, ఇప్పుడు వీధి నాటకాలు అట్లాంటివి ఉంటాయి చూసినావా, దాన్ని థియేటర్స్ అంటారు అనమాట. ఇప్పుడు హరికథ, బుర్రకథ అట్లా ఉంటాయి చూసారా, అట్లాంటివి ఏమంటారంటే థియేటర్ డ్యాన్స్ ఫామ్స్ అంటారు. ఫర్ సపోజ్ నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్లో థియేటర్ డ్యాన్స్ ఫామ్స్ ఇప్పుడు వీధి నాటకాలు అంటారు చూసినావా, అట్లా అనమాట. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క థియేటర్ ఫామ్ ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కుదియట్టం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. కుదియట్టం ఇది ఏ స్టేట్కి సంబంధించింది? కేరళకు సంబంధించింది. ఈ కుదియట్టాన్ని చూడండి, ఓల్డెస్ట్ సర్వైవింగ్ సాంస్క్రిట్ థియేటర్, సాంస్క్రిట్తో ఉన్న థియేటర్ అనమాట. సాంస్క్రిట్ లాంగ్వేజ్ వాడినది. ఓకేనా, సాంస్క్రిట్తో పర్ఫార్మెన్స్ అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది సాంస్క్రిట్తో ఓల్డెస్ట్ కదా, సాంస్క్రిట్తో ఉన్నది ఒకటే కదా, దానికోసము దీనికి ఏం చేశారంటే యునెస్కో 2001లో ICH అంటారు. ICH అంటే ఏంటంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ అనే ఒక ట్యాగ్ ఇచ్చారనమాట, డిక్లేర్ చేశారు. ఏదాన్ని? కుదియట్టం అనే థియేటర్ని. ఓకే, ట్రెడిషనల్ థియేటర్ ఫామ్ని. ఓకేనా. యునెస్కో ఎప్పుడు? 2001 అనే ఇయర్లో. ఇది ఎక్కడ? టెంపుల్స్ దగ్గర పర్ఫామ్ చేస్తారనమాట దీన్ని. దాని తర్వాత యక్షగాన, కర్ణాటకకు సంబంధించిన ట్రెడిషనల్ థియేటర్. తర్వాత తెయ్యం, కేరళకు సంబంధించింది. తమాషా, మహారాష్ట్రకు సంబంధించింది. నౌటంకి, ఒక పాట నౌటంకి అని సాంగ్ చూసినామా, ఆ నౌటంకి ఇదిగోండి. యూపీఆర్, రాజస్థాన్కి సంబంధించింది. జత్రా వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఆర్ ఒరిస్సాకు సంబంధించింది. బవాయ్ వచ్చేసి గుజరాత్ ఆర్ రాజస్థాన్కి సంబంధించింది. తేరుకూతు అనే తమిళనాడుకు సంబంధించింది. ఏ స్టేట్, ఏ థియేటర్ ఫాము ఏ స్టేట్కి సంబంధించింది అని నేర్చుకోండి చాలు. ఇక్కడ ఇదొకటి యునెస్కో రికగ్నైజ్ చేసింది కాబట్టి దీన్ని కొంచెం డెప్త్గా చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, సార్ మీరు ఇప్పటి వరకు డ్యాన్స్ ఫామ్స్ అని, క్లాసికల్ డ్యాన్స్, తర్వాత ఆర్ట్స్ అని చెప్పేసి అవన్నీ చెప్పారు సార్. వాట్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ పర్ఫార్మింగ్ దర్ డ్యాన్సెస్? ఇప్పుడు లోకల్ పల్లెటూరుకి వెళ్ళినారనుకో, అక్కడ వాళ్ళ ఒక స్టైల్ ఆఫ్ డ్యాన్స్ డెవలప్ అవుతుంది, అక్కడ ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్ డెవలప్ అవుతుంది, వాళ్ళు ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్ డెవలప్ అవుతుంది కదా, దాన్ని ఏమంటారు? ఫోక్ డ్యాన్స్ అంటారు.
అండ్ అట్ ది సేమ్ టైం ట్రైబల్స్ ఉంటారు. మీరు ఎప్పుడైనా అడవులలోకి వెళ్ళినారనుకో ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్స్ చేస్తారు కదా. వాళ్ళు దేన్ని ఇక్కడ దానిల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చౌ డ్యాన్స్. ఈ చౌ డ్యాన్స్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మ్యాక్సిమం ఈ ఫోక్ డ్యాన్స్ ఆర్ ట్రైబల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వచ్చేసి ఎప్పుడు చేస్తారంటే పంటలు కోతకు వచ్చినప్పుడు కానీ, ఆ టైం పండగల సమయాలలో కానీ ఆ టైంలో పర్ఫామ్ చేసుకుంటారు అనమాట అక్కడ ఉన్న ప్రజలు అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చౌ డ్యాన్స్. చౌ డ్యాన్స్ అనేది జార్ఖండ్లో చేసుకుంటారు, వెస్ట్ బెంగాల్ చేసుకుంటారు, తర్వాత ఒరిస్సాలో కూడా చేసుకుంటారు. ఇది అనేది ఒక మార్షియల్ డ్యాన్స్ అనమాట. చూడండి, మార్షియల్ డ్యాన్స్. అసలు మార్షియల్ అంటే ఏంటి చెప్పండి. అసలు మార్షియల్ అంటే ఇప్పుడు సపోజ్ మార్షియల్ ఆర్ట్ అని ఉందా, కరాటే లాగా, అలాగా మార్షియల్ డ్యాన్స్ అనమాట. యుద్ధం లాంటిది అనమాట. నిన్ను ప్రొటెక్ట్ చేసుకునే ఫైటింగ్ లాంటి డ్యాన్స్ అనమాట. వాళ్ళతో యుద్ధం చేసుకునే టైప్ అనమాట. ఓకే, మార్షియల్ డ్యాన్స్. దీన్ని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా 2010లో డిక్లేర్ చేశారనమాట. అసలు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ టాంజబుల్ అంటే ఏదైతే మనం టచ్ చేయగలమో, అదే ఇంటాంజిబుల్ అంటే మనం టచ్ చేయలేంది, జస్ట్ ఒకటే మనం ఫీల్ అవుతాం అంతే. దాన్ని ఇప్పుడు డ్యాన్స్ ఉంది, డ్యాన్స్ని ఫీల్ అవ్వగలం, కానీ వాళ్ళు చేస్తుంటే దాన్ని మనం టచ్ చేయగలవా? చేయలేవు కదా. సేమ్ అదే అనమాట. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటారు దాన్ని. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటారు. అట్లా చౌ డ్యాన్స్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా 2010లో డిక్లేర్ చేశారు. ఓకేనా. తర్వాత బిహు డ్యాన్స్. బిహు డ్యాన్స్ అనేది అస్సాంకి సంబంధించింది. ఇది బిహు ఫెస్టివల్ టైంలో చేస్తారనమాట. జాయ్ఫుల్ ఫెస్టివల్ ఆర్ న్యూ ఇయర్ ఫెస్టివల్ అనుకోండి. తర్వాత గూమర్ ఫెస్టివల్ రాజస్థాన్లో చేస్తారు. దల్కాయ్ ఫెస్టివల్ ఒరిస్సాలో చేస్తారు. దాని తర్వాత గర్బా ఫెస్టివల్ ఆర్ డ్యాన్స్ ఫామ్ పర్ఫార్మింగ్ ఆర్ట్. బిహు డ్యాన్స్ ఇట్స్ నాట్ ఫెస్టివల్. బిహు డ్యాన్స్ అస్సాంలో, గూమర్ అనే పర్ఫార్మింగ్ ఆర్ట్ వచ్చేసి ఫోక్ ఆర్ పర్ఫార్మింగ్ ఆర్ట్ వచ్చేసి రాజస్థాన్లో, దల్కాయ్ అనేది ఒడిస్సాలో. దాని తర్వాత గర్బా అనే డ్యాన్స్ ఫామ్ వచ్చేసి గుజరాత్లో, లవని అనే డ్యాన్స్ ఫామ్ వచ్చేసి మహారాష్ట్రలో, కోలాటం అనే డ్యాన్స్ ఫామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏది కోలాటం అనే డ్యాన్స్ ఫామ్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మనకు తెలుసు కదా, కోలాటం కర్రలతో ఆడతారు చూసినావా, అది స్టిక్ డ్యాన్స్. వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దసరా టైంలో ఉమెన్స్ ఆడతారనమాట. ఏది కోలాటం అనే డ్యాన్స్ ఫామ్. ఇప్పుడు అర్థమైందా? ఇది ఫోక్ డ్యాన్స్ ఆర్ థియేటర్ ఫామ్ అంటే. డొల్లు కునిత అనేది కర్ణాటకలో చేస్తారనమాట. ఇది వచ్చేసి డ్రమ్ డ్యాన్స్ అనుకోండి. మనకు డ్రమ్స్ ఉన్నాయా, అట్లా డ్రమ్ డ్యాన్స్ అనమాట. ఇది డొల్లు కునిత అనేది. మనకు తెలుసు డొల్లు అంటే డోల్ అంటాం మనం, వాళ్ళు డొల్లు కునిత అంటున్నారు. ఏది ఎక్కడ దేనికి సంబంధించింది? కర్ణాటకకు సంబంధించినది. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. ఇంకోటి ఫైనల్గా పప్పెట్రీ అంటే ఏంటి లేదండి, తోలుబొమ్మలు ఉంటాయి చూసినావా, తోలుబొమ్మలు ఆట. ఇప్పుడు మీరు దశావతార మూవీ చూసారా? దశావతార మూవీలో స్టార్టింగ్లోనే ఏముంటుంది తెలుసా, ఇక్కడ స్ట్రింగ్స్ అనేవి, ఇక్కడ తాళ్ళు అనేవి ఇట్లా అంటూ ఉంటే అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంటుంది. ఎక్కడ నువ్వు తెర వెనుక, ఇప్పుడు ఈ తెర ఉందనుకోండి, ఇట్లా తెర ఏడు ఉంది, బ్యాక్ సైడ్ నేను కింద కూర్చొని నేనేం చేస్తుంటా అంటే ఇక్కడ చేత్తో పర్ఫామ్ చేస్తుంటాను. ఆ చేత్తో పర్ఫామ్ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళకి అవి డ్యాన్స్ లాగా, ఇక్కడ కొన్ని బొమ్మలు లాంటివి డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. దాన్నే పప్పెట్రీ అంటారు అనమాట. నువ్వు చేతులతో చేస్తే అక్కడ ఫీలింగ్ వస్తుంది అనమాట వాళ్ళకు, ఎట్లా డ్యాన్స్ పర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు మనం డ్యాన్స్ చేస్తే ఎలా వస్తుందో, చేతులతో వాళ్ళు ఇలా చేసేటప్పుడు అది వాళ్ళకి కనిపిస్తుంది. దాన్ని 2 టైప్స్ ఉంటుంది, దాన్ని చాలా టైప్స్ ఉంటాయి అనమాట. దాంట్లో ఒకటి షాడోని బేస్ చేసుకొని నీడల్తో అవతల వాళ్ళని ఆనందింపచేయడం అనమాట, పప్పెట్రీ లాగా. ఒకప్పుడు ఇది చాలా ఫేమస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి కూడా మన దగ్గర నుంచి వెళ్ళింది ఈ ట్రెడిషన్ అనేది. కథపుట్లి అనేది రాజస్థాన్కి సంబంధించింది, అది స్టింగ్ పప్పెట్స్ అనమాట. ఇవి ఒకసారి చూడండి పప్పెట్స్ అంటే ఏముంటుందో. తర్వాత తొల్పావాయ్ కూతు, ఇంకోటి ఏంటి తొల్పావాయ్ కూతు, ఇది వచ్చేసి కేరళకు సంబంధించినది అనమాట. తర్వాత తొగలు గొంబతే, ఇది కర్ణాటకకు సంబంధించింది. ఏం లేదు, తోలుబొమ్మల ఆట అంటారు చూసినావా, అది మన తెలుగులో చెప్పాలంటే తోలుబొమ్మల ఆట అంటారు చూసినావా, అవే ఇవి. తర్వాత రవణ చెయ్య అనేది ఒరిస్సాకు సంబంధించింది, రవణ చెయ్య. ఇంకోటి ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగాడండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కలరీ పట్టు అంటే ఏంటంటే, మీరు మూవీ చూడండి ఒకసారి,
కలరిపట్టు అని ఒక మూవీ ఉంటుంది, సెర్చ్ చేయండి. ఏంటంటే ఇది వరల్డ్స్ ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్ అనమాట. మార్షల్ ఆర్ట్ అంటే ఇప్పుడు మనకు కరాటే ఎలాగో ఇది కలరిపట్టు అనేది కేరళ వాళ్ళకు ఒక మార్షల్ ఆర్ట్ అనమాట. అది అంత ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది ఏం చెప్తారంటే మార్షల్ ఆర్ట్స్ అనేవి వరల్డ్లో డెవలప్ అయింది ఈ కలరిపట్టు నుంచి అని చెప్తారు. అందుకే వరల్డ్స్ ఓల్డెస్ట్, చూడండి, వరల్డ్స్ ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్. ఓకేనా. ఇప్పుడు కరాటే మనం ట్రెడిషనల్ ఇప్పుడు అనుకుంటున్నాం కానీ అది బాగా ఫేమస్ అయింది. బట్ దానికంటే ఓల్డెస్ట్, ఆ కరాటేకి కూడా ఒక ఇన్స్పిరేషన్ మన కలరిపట్టు అనమాట. ఇది ఏ స్టేట్కి సంబంధించింది? కేరళకు సంబంధించింది. బాగా చూసుకోండి ఇది. దాని తర్వాత సిలంబం. ఇది వచ్చేసి సిలంబం అంటే స్టిక్ ఫైటింగ్ అనమాట. ఏం లేదు, కర్రసాము కట్టెసాము అంటారు చూసినావా, కర్రసాము కట్టెసాము అది. ఇది సిలంబం ఏదానికి? తమిళనాడుకి సంబంధించింది. మన తెలుగు స్టేట్స్లో అయితే కర్రసాము కట్టెసాము అంటారు చూసినావా, అదే అనమాట. తమిళ్ ఫెస్టివల్ టైంలో అది చేసుకుంటారు అనమాట పెంటలు. ఇప్పుడు కూడా మన సైడ్ కూడా చేస్తారు కదా కర్రసాము కట్టెసాము. ఓకేనా. దాని తర్వాత ఫైనల్గా ఇది ఒక టేబుల్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే ఈ టేబుల్ కుదియట్టం యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఏ దాన్ని యునెస్కో రికగ్నైజ్ చేసింది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్గా. లిస్ట్లో ఏవేవి దాన్ని పెట్టిందంటే చెప్పాను కదా, ఇంటాంజిబుల్ అంటే ఏవైతే నువ్వు టచ్ చేయలేవో జస్ట్ ఫీల్ మాత్రమే అయ్యేదాన్ని ఏమంటారు మనం? ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటారు. దాంట్లో కుదియట్టం ఆల్రెడీ చెప్పాను, సాంస్క్రిట్ థియేటర్. అది ఏ స్టేట్కి సంబంధించింది? కేరళకు సంబంధించింది. ఎప్పుడు యాడ్ చేశారు? 2001లో యాడ్ చేశారు. దాని తర్వాత వేదిక్ చాంటింగ్ ఇది ఓల్డెస్ట్ ఓరల్ ట్రెడిషన్ అనమాట. వేదిక్ చాంటింగ్ అంటే ఒకరి నుంచి ఒకరికి వేదాస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా, దాన్ని కూడా ఇప్పుడు 2008లో డిక్లేర్ చేశారు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో. తర్వాత రామ్లీలా అనే ట్రెడిషన్ని కూడా 2008లో డిక్లేర్ చేశారనమాట. దాని తర్వాత చౌ డ్యాన్స్ తెలుసు కదా, మార్షల్ డ్యాన్స్ ఫామ్. ఇది 2010లో డిక్లేర్ చేశారు. ముది ఎట్టు 2010లో డిక్లేర్ చేశారు. ఇది ఏ స్టేట్కి సంబంధించింది? కేరళకి సంబంధించింది. థ్యాంక్ యూ. For more interesting videos like this, like, share and subscribe to Veranda IAS YouTube channel. Veranda IAS, where your dream becomes reality.